కనులు తెరవద్దు, శరీరాన్ని కదపద్దు. సుఖార్థి నాకృతో విద్య, నాస్తి విద్యార్థి నా సుఖం. విద్యార్థికి సుఖం పట్ల ఆసక్తి ఉంటే విద్య లభించదు. కనుక జీవితం అనేటువంటి పాఠశాలలో మనందరము విద్యార్థులమే. కనుక సుఖభోగాలకు ఆసక్తిని కనబరుస్తూ ఉంటాం. దానివల్ల క్లేశాలు వస్తూ ఉంటాయి. తక్కువ సౌకర్యాలతో ఎక్కువగా ఆనందంగా జీవించటమే యోగం. కనుక ఎక్కువగా సౌకర్యాలను మనం కోరుకుంటున్నాము అంటే మనకి యోగం వంటపట్టలేదని అర్థం. భోగాలు ఎప్పుడు కూడా తాత్కాలికంగా మనల్ని సుఖపెట్టినప్పటికీ సుదీర్ఘకాలంలో మనం అలవాటు చేసుకోవడం అంటే కంఫర్ట్స్, సౌకర్యాలు అలవాటు చేసుకోవడం అనేది అవి దొరకని సమయంలో, లేని సమయంలో దుఃఖమే కలుగుతుంది. కాబట్టి సౌకర్యాలు జీవించడానికి ఎంతవరకు మనకు అవసరమో అంతవరకే మనం అలవాటు చేసుకుంటే శరీరానికి ఏ స్థితిలోనైనా మనం ఆనందంగా ఉండగలుగుతాము. అందుకనే సుఖార్థి నాకృతో విద్య, నాస్తి విద్యార్థి నా సుఖం. సుఖాన్ని కోరుకునేటువంటి విద్యార్థికి విద్య అనేది లభించదు అనేది ఈ శ్లోకానికి అర్థం. దీన్ని ఆధారం చేసుకుని ఈ మధ్యకాలంలో గరికపాటి నరసింహరావు గారు విద్యార్థులకు అన్ని రకాలైనటువంటి సౌకర్యాలను మీరు ఉచితంగా ఇవ్వటం వలన వారికి కష్టం విలువ తెలియటం లేదు, చదువు రావటం లేదు అని వ్యాఖ్యానించారు. దాని మీద చాలా రచ్చ జరుగుతుంది. వాస్తవాన్ని మనం అంగీకరించడం చాలా కష్టంగా ఉంటుంది.